This program has been made possible by the friends and partners of the Living Way Church. Jeremiah 29:11. నేను ఇది చాలా ఫేమస్ స్క్రిప్చర్, చాలా మందికి అంతవచ్చు, బట్ దేర్ ఆర్ సమ్ థింగ్స్ వీ కెన్ లెర్న్. రీడ్ బ్రదర్. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. For I know the thoughts I think towards you, says the Lord. Thoughts of peace. Somebody shout thoughts of peace. And not of evil, to give you a future and an expected end అని ఇంకో వర్షన్లో. అంటే జాగ్రత్తగా గమనించండి, దేవుడు మన పట్ల ఉండే ఆలోచనలు మంచి ఆలోచనలే. జాగ్రత్త వినండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఏదైతే మాట్లాడతానో మీ రిలీజియస్ బ్యాక్గ్రౌండ్, రిలీజియస్ మైండ్ సెట్ పోనీకే మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఏం ఆలోచించాలంటే దేవుడు తలంపులు మన పట్ల మంచివే. దేవుడు సింహాసనం మీద కూర్చొని ఏం ఆలోచిస్తున్నాడంటే నా బిడ్డలకు ఇంకా ఎంత మంచిగా చేయగలను, ఇంకా మంచిగా చేయాలని ఉందని ఆలోచిస్తాడు దేవుడు. దేవుడు హృదయంలో, దేవుని మనసులో మన గురించి మనకు కీడు చేయాలని దేవుని ఆశ లేనే లేదు. వింటున్నారా? విన్న వాళ్ళు ఆమెన్ చెప్పండి. దేవుడు ఏదో చెడ్డగా చేయాలా అని దేవుడు ఆశించట్లేదు. అందుకనే చాలామంది ఒక టీచింగ్ ఉంటుంది, గాడ్ ఇస్ సావరెన్ అంటారు. సో దాని అర్థం ఏంటంటే పాస్టర్ గారు, దాని అర్థం ఏంటంటే పాస్టర్, దేవుడు అంతా రాసి పెట్టేశాడు ఫస్టే. దేవుడు అంతా, దేవుని అనుమతి లేకుండా ఏమీ కాదు. అంటే మనం ఏమనుకుంటాం, జాగ్రత్తగా, సావరెన్ అంటే ఆల్ పవర్ఫుల్. కానీ చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా నా జీవితంలో అయితే దేవునికి తెలుసు, దేవుడు అనుమతినిచ్చాడు అనుకుంటారు. అది తప్పు. ఓకే, కీడైంది అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏమంటారు? అంత దేవుని కరెక్టా రాంగ్? అది రాంగ్. ఇప్పుడు పాస్టర్ గారు, దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగదు. అయితే రేపులు అవుతున్నాయి, అది దేవుడు ఆజ్ఞిస్తున్నాడా? మాట్లాడాలా? ఈజ్ గాడ్ అలవింగ్ దోస్ రేప్స్? Is God allowing human trafficking? Come on. Is God allowing child abduction? మాట్లాడాలా? కోవిడ్ దేవుడు అనుమతినిచ్చాడా దేవుడు కోవిడ్కి? కాదు పాస్టర్, దేవుడికి తెలియంది, దేవుడికి అన్నీ తెలుసు, కానీ దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. దేవుడు చెడ్డవాడు కాదు. హలో, చెడ్డని అలవాటు మన జీవితంలో దేవుడు అలవ్ చేయడు. సో చాలామంది ఏమనుకుంటారు, ఏదైతే దేవుడు రాసి పెట్టాడు కాబట్టి అయ్యింది. రాంగ్. దేవుడు రాసి పెట్టాడు లేదు. దేవుడు అన్నీ రాసి పెడితే నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలని, నీకు విశ్వాసం ఎందుకు? అర్థమవుతుందా? ఆదామవ్వ పాపము చేస్తారని దేవుడు రాసి పెట్టాడా? కమ్ ఆన్, స్పీక్ టు మీ. సో టీచింగ్ ఎలా ఉంటుందంటే ఏదైనా దేవుడు అనుమతినిచ్చాడు, లేదు అని నేను ఎన్నడూ విడవను. కమ్ ఆన్, క్రైస్ట్ ఇన్ యూ ఈజ్ ద హోప్ ఆఫ్. మనం ఏమనుకో, దేవుడు వెళ్ళిపోతున్నాడు, దేవా పాపిని డాడీ డాడీ డాడీ. డోంట్ సింగ్ దోస్ సాంగ్స్. దేవుడు వెళ్ళిపోతున్నాడు, దేవా కాపాడుతుంది, మనకి ఇష్టం అలాంటివి. కానీ స్క్రిప్చరలీ దట్ ఈస్ రాంగ్. చాలా మందికి అటువంటి అవగాహన ఉంది, నా జీవితంలో ఏమైందో దేవుడు అనుమతినిచ్చాడు. రాంగ్. క్యాన్సర్ దేవుడు అనుమతినిచ్చాడా? కమాన్. థైరాయిడ్ దేవుడు అనుమతినిచ్చాడా? మాట్లాడాలా? ఎస్ అవును మాట్లాడండి. లేదు, గాడ్ డిడ్ నాట్ అలవ్. బైబుల్ ఏముంది? యేసయ్య శిష్యులకు ప్రార్థన నేర్పించారు, లెట్ యువర్ కింగ్డమ్ కమ్, లెట్ యువర్ ఆన్ ఎర్త్. అంటే ఎర్త్ షుడ్ బి అ కాపీ ఆఫ్ హెవెన్. హెవెన్లో ఏదైతే లేదో మన జీవితంలో ఉండడానికే వీలు లేదు. ఆ మనిషి రాసిన రెవల్యూషన్ ఏంటో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ క్రిటిసైజ్, ఐ లవ్ సాంగ్స్. I have been a worship leader for over 25-26 years. But some of the songs are not scriptural. దేవుడు లోపటే ఉన్నా, వదిలి వెళ్ళిపోతాడా దేవుడు? మాట్లాడండి. కానీ పాటలు ఎలా ఉంటాయి? వదిలిపోతున్నాడు, వదిలేకు తండ్రి, వదిలేకు. నో, ప్లీజ్ కమ్ అండర్స్టాండ్. పాటలు కానీ మాటలు కానీ ఎలా ఉండాలంటే, క్రీస్తు నాలో ఉన్నాడు, నాలో ఉన్నవాడు లోకం నుండి వాడి కంటే. దోస్ ఆర్ ద కన్ఫెషన్స్ అండ్ ద సాంగ్స్ యూ హ్యావ్ టు సింగ్. మళ్ళీ ఎలా ఎందుకు బ్యాడ్ అవుతుంది పాస్టర్? దేవుడు ఎందుకు బ్యాడ్ అవుతుంది? ఎందుకు బ్యాడ్ అవుతుందంటే ఈ భూమిని దేవుడు మనిషికి ఇచ్చాడు. లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ క్విక్లీ.
God does not do wrong. God does not permit wrong in our life. Proverbs, Psalms 115. 115 కీర్తన 16 వచనము. దయచేసి నోట్స్ రాసుకోండి, ఇంపార్టెంట్. ఇంతకుముందు ఏం విని ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు. కొందరు ఉంటారు హైందవ కుటుంబం నుంచి రక్షింపబడి క్రైస్తవులుగా ఇప్పుడు వాళ్ళు అంటారు అంతా దేవుడు రాసేసాడు పాస్టర్. రాయలేదు, అన్నీ చేసేసాడు పాస్టర్. ఎందుకు లేట్ వచ్చారని దేవుడు రాసి పెట్టాడు ముందే. లేదు, నువ్వు ఎక్కువ పడుకున్నావు, బట్టలు ఇస్త్రీ వేసుకోలే. ద హెవెన్, ఈవెన్ ద హెవెన్స్ ఆర్ ద బట్ ది ఎర్త్ హి హస్ గివెన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ మెన్. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు భూమిని ఎవరికి ఇచ్చి ఉన్నాడు? నరులు. గట్టిగా నరులు అంటే చెప్పండి, నాకు ఇచ్చినాడు అని చెప్పండి. 1 2 3 ఎవరికి ఇచ్చి ఉన్నాడు? మనకి ఇచ్చి ఉన్నాడు. భూమి మీద ఎందుకు కోవిడ్ వచ్చింది? దేవుడు ఆ కారణము, మనిషి కారణము. మనిషి ప్రార్థన చేయట్లేదు. దేవుడు ఇచ్చిన భూమి పైన మనిషి ఆధిపత్యం తీసుకోవట్లేదు. గాడ్ ఈజ్ నాట్ డూయింగ్ బ్యాడ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ నాట్ ఇన్ చార్జ్ ఆఫ్ బ్యాడ్ ఇన్ యువర్ లైఫ్. సో కోవిడ్ వచ్చినప్పుడు దేవుడు చేశాడా? లేదు. మ్యాన్ హ్యాస్ బిన్ గివెన్ అథారిటీ. మనిషికి దేవుడు అథారిటీ ఇచ్చాడు. అందుకే ఏం రాయబడి ఉంది? మానవునికి ఇచ్చి ఉన్నాడు భూమిపై. ఈ భూమి పైన చెడ్డగా అయితే ఎవరు కారణము? హూ ఇస్ ద రీజన్? మ్యాన్. ఇప్పుడు హిట్లర్ టైంలో యూదులను చంపేశారు. దేవుని చిత్తమా అది? కమాన్, నో. సో కమ్ అవుట్ ఆఫ్ ద టీచింగ్. ప్రార్థన చేశారు బ్రదర్, మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఏం రాసి పడితే అది అవుతుంది. రాంగ్ టీచింగ్. వాట్స్ రాంగ్? చూద్దాం. లెట్స్ గో టు జెనసిస్ 1:26. జెనసిస్ 1:26. దేవుడు మన స్వరూపమందు, మన అని చెప్పండి అందరూ, మన స్వరూపంలో మన పోలిక చప్పున నరులను చేయుదుము. నరులను చేద్దామా? వారు సముద్రపు వారు అన్నారు దేవుడు. మనము సృష్టిస్తాము కానీ వాళ్ళు ఆధిపత్యముతో జీవిస్తారు. లెట్ us మేక్ మ్యాన్, లెట్ us అన్నాడు దేవుడు. మళ్ళీ లేదు, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్ అకార్డింగ్ టు అవర్ లైక్నెస్, లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ అన్నాడు దేవుడు. వాళ్ళు ఆధిపత్యము తీసుకుంటాడు గాక. ఆమేన్. మనం ఆధిపత్యము తీసుకోవాలా. ప్రభువా, పరలోకంలో కోవిడ్ లేదు, ఇక్కడ కోవిడ్ ఉండడానికే వీలు లేదు, మళ్ళీ లాక్డౌన్ అయ్యే వీలు లేదు. కమాన్. మనం ఎలా వీఆర్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్స్టాగ్రామ్లో నెక్స్ట్ లాక్డౌన్ వచ్చేస్తుంది. దేవుని బిడ్డలు ఏం చేయాలి? నో లాక్డౌన్ ఇన్ జీసస్ నేమ్. రెస్ట్రిక్షన్ వస్తుంది. మళ్ళీ 2008లో అయినట్టు మార్కెట్ అంతా పడిపోతుంది. మార్కెట్ పడినా పడిపోకపోయినా ద లార్డ్ విల్ సాటిస్ఫై మీ ఈవెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఫ్యామిన్ అని ఉంది దేవుని వాక్యంలో. ఆమేన్. ఎవరి ఉద్యోగం పైన నాకు ప్రమోషన్ రావును గాక. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. అంతే రాసి పెట్టాడు పాస్టర్. లేదు, హీఈస్ నాట్ రిటర్న్. మీరు ముందే రాసేస్తే మళ్ళీ ప్రార్థన ఎందుకు? వై ప్రేయర్? God is not allowing bad in your life. Somebody shout amen. Oh ప్రభు నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా. పాట మంచిదే. ఇప్పుడు ఏమైనా చేయగలవు. నా మైండ్లో ఏముంది? కథ మొత్తం మార్చగలవంటే ప్రభువా, బైబిల్లో యోసేపు కథ మార్చినట్టు నా కథ మార్చును గాక. యోబు కథ మార్చినట్టు నా కథ మార్చును గాక. దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఉద్యోగం వెళ్ళిపోయింది అనుకోండి, దేవుడే చేశాడంటారా? నో. సో ఈరోజు దేవుని గురించి మాట్లాడతామంటే అందుకే నంబర్ 1 ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే దేవునికి దేవుడు నా పట్ల నాకు విరోధంగా లేడు. దేవుని తలంపులు మంచివే. హీఈస్ నాట్ హ్యావింగ్ బ్యాడ్ థాట్స్. దేవుడు కూర్చొని ఏదో చేస్తున్నాడు, బ్యాడ్ చేస్తున్నాడు, ఏదో లేదు. దేవుడు మంచివాడు, ఎల్లప్పుడు మంచి చేయవాడు ఆయనే. జెర్మియా 29:11 ఇక్కడ ఏం రాయబడింది చూద్దామండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హానికరమైన ఇంగ్లీష్లో చూద్దామండి. For I know the thoughts that I think towards you, says the Lord, thoughts of evil, thoughts of peace, not of evil. ఆ ఈవిల్ అనే మాటకి అర్థం ఏంటంటే రాహ. అందరూ చెప్పండి, రాహ అని చెప్పండి. రాహ అంటే ఎవరంటే ఈజిప్ట్లో ఒక దేవుడు అనమాట. రాహ అనే దేవుడు ఏంటంటే మెంటలీ అన్స్టేబుల్ దేవుడు అనమాట. ఆ దేవుడు ఏ స్టేబుల్ చెప్పండి? అన్స్టేబుల్ అంటే ఏంటి తెలుసా? వినండి. సూర్యోదయం అప్పటి నుంచి సూర్యాస్తమం అయ్యే వరకు, చూసారా తెలుగు వచ్చి కొంచెము, సూర్య అస్తమం అయ్యే వరకు అంటే
సన్ రైజ్ నుంచి సన్సెట్ వరకు ఈ దేవుడు మంచి చేస్తాడంట వాళ్ళ పిల్లలకి. రాత్రి కాగానే ఆ దేవుడు ఆయన పిల్లలను చంపేస్తాడంట, ఆయన ప్రజలను చంపేస్తాడంట. పొద్దున్న ఆశీర్వదిస్తాడు, రాత్రి మళ్ళీ పొద్దున్న ఏం చేస్తాడు, ఆయన బ్లెస్ చేస్తాడు, రాత్రి ఏం చేస్తాడు. దేవుడు ఏమంటాడంటే నేను అలాంటి దేవుడిని కాదు. అందుకే బైబిల్లో ఏం రాయబడి ఉంది, ఫ్రమ్ ద రైజింగ్ ఆఫ్ ద సన్ టిల్ ద సెట్టింగ్ ఆఫ్ ద సన్ ద లార్డ్ ఈస్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్, హీ ఈస్ టు బి ప్రైజ్డ్ ఆల్వేస్. సో దీంట్లో ఏం నేర్చుకోవాలంటే ప్రతిరోజు మనకు ఎక్స్పెక్టేషన్ ఉండాలా. ఏ ఎక్స్పెక్టేషన్ ఉండాలా? పొద్దున్న లేవగానే గాడ్ విల్ డూ సంథింగ్ గుడ్ ఇన్ మై లైఫ్. ఆమె చెప్పండి. ఎక్స్పెక్టేషన్తో వస్తే దేవుడు ఎక్స్పెక్టేషన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఆశపడి రావాలి, వెళ్దాంలే చర్చికి, అలా ఆ సిస్టర్ ఏం వేసుకొస్తుందో చూద్దాం, పాస్టర్ గారు ఏ బ్లేజర్ వేసుకొస్తుందో. సో ఎందుకు చర్చ్ ఎక్స్పెక్టేషన్ లేదు, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని స్వరం వినాలి. ఎక్స్పెక్టేషన్తో వస్తే దేవుడు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. ఆమె చెప్తామా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్, నా పిల్లలు మంచిగా ఉంటారు, నా భవిష్యత్తు, ఫ్యూచర్, గాడ్స్ ఫ్యూచర్, ఆయన వాక్యానుసారము ఐ నో మై ఫ్యూచర్ విల్ బి గుడ్, ఐ నో గాడ్ విల్ డూ గుడ్. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు థింక్. సంబడి షౌట్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మిరకల్స్. అద్భుతాలు కావాలంటే ఎక్స్పెక్టేషన్ ఉండాలా. యేసుక్రీస్తు వారి దగ్గరికి గుడ్డివాడు వచ్చాడు. భర్తేమై వచ్చినప్పుడు యేసు ఏం అడిగాడు, నీకు మరొకసారి చెప్పండి, ఏమి? ఇప్పుడు గుడ్డోడు మీ దగ్గరకు వస్తే ఆయనకి ఏమి కావాలా చెప్పండి. తెలియదా యేసయ్యకి? చిన్న పిల్లోడు కూడా చెప్తాడు. కానీ యేసయ్య ఏం చూశాడు ఆయనలో? ఎక్స్పెక్టేషన్. గుడ్డివాడిని, నేను అనారోగ్యముతో వచ్చాను, పాస్టర్ దేవా నన్ను స్వస్థపరిచి నేను ఇక్కడ మంచిగా నడుచుకుంటూ వెళ్ళును గాక. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టేషన్? ఎక్స్పెక్టేషన్ మంచిగా ఉండాలి. ఒక లెట్స్ రీడ్ దిస్ వర్స్. Psalm 5 verse 3, 5వ కీర్తన 3వ వచనం. కమ్ విత్ ఎక్స్పెక్టేషన్. దేవుడు నాతో మాట్లాడను గాక, దేవుని వాక్యము ద్వారా నేను బలపరచబడను గాక. మై వాయిస్, కెన్ ఐ హ్యావ్ ద NIV version dear? యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఇంగ్లీష్ లో చూడండి. ఇన్ ద మార్నింగ్ ఓ లార్డ్ యు హియర్ మై వాయిస్, ఇన్ ద మార్నింగ్ ఐ లే మై రిక్వెస్ట్ బిఫోర్ యు అండ్ వెయిట్ ఇన్. గట్టిగా చెప్పండి 1 2 3. వినిపిస్తలేదు, మీ ఎక్స్పెక్టేషన్ లేదు మీ వాయిస్ లో. గట్టిగా 1 2 3 షౌట్. 1 2 3. ఎక్స్పెక్టేషన్ ఉండాలా. రెడీ ప్రభా, ఎక్కడ మాట్లాడు, దేవుడు ఏం మాట్లాడతాడు, వినాలే. దట్స్ నాట్ ఎక్స్పెక్టేషన్. దేవుడు ఏం మాట్లాడట్లేదు. వై? యు నాట్ కమింగ్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ లేదు. మంచి, అరే దేవుడు పొద్దున్న ఇవ్వగానే ఈరోజు మంచి డే. కొందరు ఎట్లుంటారు తెలుసా, పాస్టర్ గారు రాత్రి కళ్ళలో పాము వచ్చింది, ఈరోజు ఏమవుతుందో. పాస్టర్ గారు కుడికాను కొట్టుకుంటుంది, పాస్టర్ కొట్టుకుంటుంది, ఏదో అవుతుంది, అయ్యో కుడికాలు కింద ఇట్లా ఇచ్చింగ్ అవుతుంది పాస్టర్, ఏదో లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా గులగుల పెడుతుంది పాస్టర్, ఏం డబ్బులు పోతాయేమో. ఎక్స్పెక్టేషనే రాంగ్ ఉంది. ఎక్స్పెక్టేషన్కి రివర్స్ ఏంటి తెలుసా? ఆపోజిట్ ఇస్ ఫియర్. ఒక ఆంటీ ఉండే, ఆ ఆంటీ ఎప్పుడు సాడ్ ఉంటుండే, ఎప్పుడు ప్రేజ్ డోడ్ అంటే ప్రేజ్ ఏంటంటే ఇట్లున్నారంటే ఎట్లుంటాం పాస్టర్ గారు ఇట్లనే ఉండాలి, సాడ్, ఎప్పుడు సాడ్. ఒకరోజు ప్రేజ్ లోడ్ అంటే ప్రేజ్ లాడ్ ఫస్ట్ గారు అన్న, ఏంటంటే ఇంత సంతోషం ఉన్నది అంటే, ఇవాళ ఫస్ట్ డే నాలో వరీ లేదు అన్నది. ఫస్ట్ డే నాలో వరీ లేదని కొంచెం తర్వాత మళ్ళీ సాడ్ అయిపోయింది. ఏమైంది ఆంటీ అంటే, రోజు వరీ అవుతా, వై am I నాట్ వరీయింగ్ టుడే అని నేను వరీ అవుతున్నా అన్నది. వై I am నాట్ వరింగ్ ఈజ్ వై ఐఎమ్ వరింగ్ నౌ. అంటే చెప్తారు కదా, బిఫోర్ ద స్టార్మ్ దెర్ ఈజ్ అ కామ్గా ఉందంటే మెల్ల పెద్ద స్టార్మ్ వస్తుందేమో పాస్టర్ నా లైఫ్లో. చూసారా ఎక్స్పెక్టేషన్? గుడ్డా బ్యాడా? ఇప్పుడు బ్యాడ్. హౌ ఆర్ యు బ్రదర్? ఐమ్ గుడ్ బ్రదర్. గాడ్ విల్ డూ గుడ్ ఇన్ మై లైఫ్. ఐ రిమెంబర్ మెనీ ఇయర్స్ అగో మా బావ మా ఇంటికి వచ్చాడు. అప్పుడే మా అక్క మ్యారేజ్ అయింది. సో మా డాడీ, మా బావ, మా అక్క వాళ్ళని ఇంటికి పిలిచారు లంచ్కి. ఏదో డబ్బులు లేవు. అయితే డాడీ అన్నారు, నేను చర్చికి వెళ్తున్నా డాడీ అన్నారు. మీలాగా కాదు మా పేరెంట్స్, ఓకే. అప్పుడు ఆ కాలంలో వెళ్ళినా చర్చికి వెళ్ళినా, చర్చికి వెళ్ళా అట్లా లేదు మా చర్చికి వెళ్ళొద్దు అంటుండే. నేను ఎట్లనే వెళ్తా అంటుండే. అయితే ఏమైంది, ఐ రిమెంబర్
డాడీ అన్నారు మళ్ళీ, నీ దేవుడు కదా యేసుక్రీస్తు, యేసు ప్రభుని దీవించమని అంటే ఎస్ అన్న. చర్చ్కి వెళ్ళాను, సర్వీస్ అయిపోయింది. ఓకే, ఇక తెలుసు కదా ఇక ముక్క ఉండాల బావ వచ్చిందంటే. ఆమేన్. మీ బావని మీరు మంచిగా చూసుకున్నాను గాక, మీ బావ మిమ్మల్ని మంచిగా చూసుకున్నాను గాక. వెన్ గెస్ట్ కమ్ హోమ్ యూ షుడ్ ట్రీట్ దెమ్ వెల్. మళ్ళీ మన ఇంటికి రావాలని ఆశపడాలా, పోమనక పొగబెట్టి అట్లా చేయొద్దు. సో ఐ రిమెంబర్ వీ డింట్ హ్యావ్ మనీ. ఐ వాజ్ అ బైబిల్ కాలేజ్ స్టూడెంట్. చర్చ్ అయిపోయిన తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తుండే దేవుడు బ్లెస్ చేస్తాడు, ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు ఆయన. సో అందరూ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. తెలుసు చర్చ్లో పెంటికోస్టల్ షేక్ హ్యాండ్ అంటే తెలుసా, ఆఫరింగ్ చేయడం. సో అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు కానీ ఏం లేదు, షేక్ హ్యాండ్ ఉంది కానీ పెంటికోస్టల్ లేదు. ఇస్తున్నారు అందరూ ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. సర్వీస్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్ళాను, బస్ ఎక్కాను, ఇంటికి వచ్చాను. డాడీ అన్నాడు, ఎక్కడా బ్లెస్సింగ్ అన్నారు. యేసు ప్రభు ఇయ్యలేదా అన్నాడు. మా ఇంట్లోనే నాకు శోధన, ఇస్తాడు డాడీ, ఇంకెప్పుడు ఇస్తాడు, వస్తున్నారు వాళ్ళు, ఇక ఉండడానికి డబ్బులు ఎక్కడ ఇస్తాడు డాడీ అన్నాను. అప్పుడే ఫోన్ వచ్చింది, ఒక బ్రదర్ ఫోన్ చేశారు, సందీప్ ఎక్కడ సందీప్ నువ్వు అంటే, అన్న నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను అంటే, ఎక్కడ ఉంటావు నువ్వు అంటే, ఇట్లా సఫ్లిగూడలో ఉంటాను నేను అంటే, నువ్వు అర్జెంటుగా సఫ్లిగూడ రైల్వే స్టేషన్ దాకా రాగలుగుతావా నువ్వు అన్నాడు. మా ఇల్లు పక్కనే, వస్తానంటే వెళ్తే ఆయన అక్కడ 20 minutesలో వచ్చి సందీప్ ఐఎమ్ సో సారీ, సర్వీస్లో కూర్చున్నప్పుడు ఆరాధించేటప్పుడు దేవుడు నిన్ను బ్లెస్ చేయమని చెప్పాడు, ఆఫీస్ కాల్ ఉండే అర్జెంట్ మీటింగ్ ఉంటే వెళ్ళిపోయాను, అయిపోయింది, దేవుడు గుర్తు చేశాడు, అందుకే సఫ్లిగూడ వచ్చి నేను బ్లెస్ చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్ ఉంటే దేవుడు ఏమైనా చేయగలడు. గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ ఎక్స్పెక్టేషన్. కానీ ఎప్పుడు కూడా చెడు అవుతుందేమో, ఈ ఫ్యాన్ పడిపోతుందేమో, ఏసీ పడిపోతుందేమో, బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫెయిల్ అయిపోతుందేమో, అబద్ధాలు ఆడితేనే బిజినెస్లో సక్సెస్ అవుతామేమో, అట్లా అలాగ తలంపులు ఉంటే యూ కెనాట్ కమ్ అప్ ఇన్ లైఫ్. గాడ్ ఈజ్ అ గుడ్ గాడ్. ఇవాళ వెళ్తుండగా దేవుడు మీకు కొత్త బైక్ ఇవ్వను గాక, ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఇస్తారు పాస్టర్, దేవుడు ఇస్తాడు. పరిస్థితిలో వెతుకుతూ ఉంటారు, ఏమి ఉండదు. చూడండి, అరే 500 రూపీ నోట్. గాడ్ కి ఎక్స్పెక్టేషన్ లేదు. ప్రభు ఈరోజు నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తాను, ప్రభు ఐ వాంట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ టుడే లార్డ్, ఈవెన్ యాస్ వి వర్షిప్. ఎక్స్పెక్టేషన్ ఉండాలా. పొద్దున్న వచ్చి ప్రార్థన చేస్తాం, ఎందుకు ప్రార్థన చేస్తాం? ఎక్స్పెక్టేషన్. ప్రభు అవును ప్రభా, సంథింగ్ గుడ్ షుడ్ హ్యాపెన్ ఇన్ ద చర్చ్ టుడే. ఎవరైతే చనిపోవాలనుకున్నారో ప్రభు వాళ్ళ తలంపుల నుంచి దూరపరచబడను గాక, సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు దూరపరచబడను గాక ప్రభు, అలవాటు నుంచి వేరే అయిపోను గాక ప్రభు, తాగుబోతలు ప్రభు రక్షింపబడను గాక ప్రభు. దట్స్ వై వి కమ్ హియర్ టు ప్రే. దట్స్ వై ఎక్స్పెక్టేషన్ మంచిగా ఉండాలి. నా పిల్లలకి మంచి ఉద్యోగం రావను గాక, నా పిల్లల సేవలో రావను గాక. వాట్ ఎక్స్పెక్టేషన్ యూ హ్యావ్. ఎక్స్పెక్టేషన్ లేని దగ్గర అద్భుతాలు జరగవు. somebody shout amen. ఎక్స్పెక్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఫియర్ ఉంటుంది. వాట్ షుడ్ ఐ ఎక్స్పెక్ట్? నెంబర్ 1, డ్యూట్రానమీ 30, ద్వితీయోపదేశకాండం 30:19. somebody shout expectation. ఎక్స్పెక్టేషన్ ఉండాలి. Without expectation, no miracles. Deuteronomy chapter 30 verse 19. చదవండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశులను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవుడు ఏమంటున్నానంటే, మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాను, అందులో 1000 క్వశ్చన్స్ కూడా కాదు, ఒకటే క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఏంటి? జీవము మరణము ఎదుట ఉంటుంది అని చెప్తారు. అయితే కూర్చొని మనమేమో ఏం తీసుకోవాలో ప్రభువా, జీవము ఒకటే క్వశ్చన్ ఇచ్చాడు దేవుడు, దానికి 2 మల్టిపుల్ ఇచ్చాడు, ఏ బి. ఏ ఏమో లైఫ్, బి ఏమో డెత్. ఏం చేయాలో ప్రభు అంటే దేవుడు అంటాడు, పోనీ మీకు ఆన్సర్ కూడా నేనే ఇస్తానంటాడు. ఆన్సర్ ఏమి ఇస్తాడు చూడండి, దేర్ఫోర్ చూస్ లైఫ్. సో ప్రతిరోజు లేచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే లైఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి. మన లైఫ్లో దేవుని ఆశీర్వాదాలు ఎక్స్పెక్ట్ చేయాలా. సంథింగ్ గుడ్ విల్ హ్యాపెన్. ఇవాళ ఆఫీస్కి వెళ్తే ప్రభు లార్డ్ ఐ థ్యాంక్ యూ, దే విల్ గివ్ మీ ప్రమోషన్ ఇన్ జీసస్ నేమ్. ఆఫీస్కి వెళ్తే ప్రభు అనారోగ్యాల మీద చేయటి ప్రార్థన చేస్తాను, ప్రభు మా కలీగ్ స్వస్థపరచబడను గాక యేసు నామంలో. లార్డ్ ఈవెన్ యాజ్ ఐ గో టుడే, మెట్రో ఖాళీగా ఉండును గాక, నేను ఆఫీస్కి తొందరగా వెళ్ళును గాక యేసు నామంలో. ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్. పొద్దున్న లేవగానే అబ్బా మళ్ళీ మెట్రోనా, మళ్ళీ బండి పార్క్ చేయాలా, అబ్బా విడుదల ఎప్పుడు, విమోచన ఎప్పుడు, అలా కాదు. ఎక్స్పెక్ట్ గుడ్ ఇన్ యువర్ లైఫ్. ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, వెరీ సూన్ నా ఆఫీస్ వాళ్ళు నాకే కార్ ఇచ్చి, ఒక డ్రైవర్ ఇచ్చి నన్ను ప్రతిరోజు పికప్ డ్రాప్ చేయును గాక.
నా పెట్రోల్ లేదు, ఇరాన్ నుంచి పెట్రోల్ కాదు, ఇండియా పెట్రోల్ కాదు, రష్యా పెట్రోల్ కాదు, నేను అసలు పట్టించుకోను ప్రభు. నాకు వాళ్ళు ప్రభు ఎలక్ట్రిక్ ఇస్తారో మళ్ళీ ఏమి ఇస్తారో తెలియదు ప్రభు. కారు వాళ్ళే ఇవ్వను గాక, డ్రైవర్ కూడా వాళ్ళే ఇవ్వను గాక. లార్డ్ అయితే ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ టు హ్యాపెన్, ఎక్స్పెక్ట్ లైఫ్. కానీ ఎప్పుడు ఏదో అవుతుంది, కీడవుతుంది, దేవుడు ఇప్పుడు నవ్వినానంటే మళ్ళీ తర్వాత దేవుడు నన్ను బ్యాడ్ చేస్తాడు. దేవుడు అలాంటి వాడే కాదు. మేలుకరమైన ఆలోచనలు ఉన్నాయి ఆయన. ఆమేన్. Proverbs chapter 23 quickly. Expect life. When you come to church, expect healing. ఎక్కడో ఉంటుంది మైండ్, ఎక్కడో వెళ్ళిపోతుంది. ఇట్లా మైండ్ వెళ్ళిపోతుంది. చర్చ్లో కూర్చుంటారు, ఎక్కడికి వెళ్ళిపోతుంది మైండ్. ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయాలా పాస్టర్? Proverbs chapter 23 verse 17. Can I have the NIV? పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము. వాళ్ళు వేరే వాళ్ళు ఆస్వాదింపబడుతున్నారు, పాపులు ఆస్వాదింపబడుతున్నారు. మాకేం లేదు, మా దగ్గర BMW లేదు, ఏం లేదు, బెన్స్ లేదు, ఏమీ లేదు, మేము బాధపడుతున్నాము. డు నాట్ లెట్ యువర్ హార్ట్ ఎన్వీ సిన్నర్స్, బట్ ఆల్వేస్ బి zealous ఫర్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. నెక్స్ట్ వర్స్ చూడండి. దేర్ ఇస్ ష్యూర్లీ ఎ ఫ్యూచర్ హోప్ ఫర్ యూ. ఆమేన్. Can somebody shout amen? ఆమేన్. మంచి ఫ్యూచర్ ఉన్నది మనకి. మీ ఆమెను వినిపించలే, మళ్ళీ చెప్తాను. మంచి ఫ్యూచర్ ఉన్నది, ఆమేన్. మంచి ఫ్యూచర్ ఉన్నది. ఆమేన్. ఎక్స్పెక్ట్ చేయండి. అరే నేను ఇట్లా వెళ్తుండగా దేవుడు నాకు 10 కోట్లు ఇస్తే ఫస్ట్ ఎవరింటికి వెళ్ళి నేను సో చేయాలా? యువర్ ఎక్స్పెక్టింగ్ అలా ఉండాలా. ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్. ప్రభు ఈ ఏరియాలో ప్లాట్ మాకు ఉండును గాక. ఈజ్ ఇట్ రాంగ్? ఇట్స్ గుడ్. సే ఎక్స్పెక్టేషన్. నంబర్ 2, ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయాలా? ఏం ఎక్స్పెక్ట్ చేయాలా? లైఫ్. రెండోది ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలుసా? మనుషుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయాలా. ఆమె చెప్పగలరా? డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్, ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. ఎందుకు తెలుసా? మనుషులకు మీరు 1000 మంచి చేసినా వారు మీరు చేసిన ఒక చెడే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకు? దట్స్ హ్యూమన్ నేచర్. మీరు వాళ్ళతో కూర్చుంటారు, వాళ్ళ బాధలో ఉంటారు, వాళ్ళకి భోజనం పెడతారు, వాళ్ళకి డబ్బు ఇస్తారు, వాళ్ళకి ఆటోకి డబ్బు ఇస్తారు, బస్సుకి డబ్బు ఇస్తారు, కష్టమైతే అన్ని ఫీజు డబ్బు ఇస్తారు, అన్నీ ఉంటారు. వాళ్ళకి చీరలు ఇస్తారు, కోవిడ్ అప్పుడు అన్నీ ఇస్తారు. దగ్గరుండి వాళ్ళని ఇప్పుడు వాళ్ళు మర్చిపోతారు అవన్నీ. బాధ ఏంటంటే, జాగ్రత్త గమనించండి, నాకే కాదు మీకు కూడా అయి ఉంటుంది. బాధ ఏంటంటే, పాస్టర్ నేను మంచి చేసినా పోనీ వాళ్ళకి మంచి చేయకపోయినా నో ప్రాబ్లం, నా గురించి చెడు మాట్లాడుతున్నా, నేనేం చేయాలా? లెట్ గో. ఎందుకంటే మనిషి స్వభావమే అలాంటిది. మన స్వభావమే అలాంటిది. ఎస్ ఆర్ నో? సో మనుషుల దగ్గర ఎక్స్పెక్ట్ చేయొద్దు. జాగ్రత్తగా రైట్ దిస్ డౌన్. డూ గుడ్ టు పీపుల్ బట్ డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్. ప్రజలకు మంచి చేయాలా, కానీ వాళ్ళ నుంచి మంచి ఆశించొద్దు. ఎందుకు? వాళ్ళు మంచి చేయరు కాబట్టి డిసప్పాయింట్ అయిపోతాం మనము. అరే ఇంత చేశాము, దినం రాత్రి కూర్చున్నాం, ఎంకరేజ్ చేశాము, బ్లెస్ చేశాము, ఏంది అసలు ఇట్లా మాట్లాడుతున్నారేంటి? మనుషులు ఇలాగే ఉంటారు. కానీ కీర్తనకారుడు ఏమన్నా చూద్దామండి. లెట్స్ గో క్విక్లీ. Psalm 62 verse 1 to 6. Somebody shout expectation. సంతోషంగా రావాలి దేవుని సన్నిధికి. ఏంటి బ్రదర్ ముఖం ఇలాగ ఉందంటే, చిన్నప్పటి నుంచి ఇంట్లో బై డిఫాల్ట్ సాడ్గా ఉంటాను. రాంగ్. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయిటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, అబద్ధమాడుట వాళ్ళకి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. బయట నుంచేమో గాడ్ బ్లెస్ యు బ్రదర్ అంట, లోపల చచ్చిపోను గాక కర్స్ చేస్తున్నారంట. బయట నుంచి బ్లెస్ చేస్తున్నారు, లోపల నుంచి శపిస్తున్నారు ఉంది బైబిల్లో. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండును. ఆయన వలననే నాకు రక్షణ కలుగుచున్నది. మై సోల్ వెయిట్ సైలెంట్లీ ఫర్ గాడ్, ఫర్ మై ఎక్స్పెక్టేషన్ ఈస్ ఫ్రమ్. మరొకసారి చెప్పండి, ఎక్స్పెక్టేషన్ ఎవరి నుంచి?
దేవుడే దేవుడి నుంచే మంచి ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. ఆమేన్. మనుషులకు మంచి చేయాలా, ప్రేమ చూపించాలా, బ్లెస్ చేయాలా, కానీ ఎవరి నుంచి మంచి ఎక్స్పెక్ట్ చేయాలా? పాస్టర్ గారు ఫస్ట్ థ్యాంక్ యూ కూడా చెప్పలే. పాస్టర్ డోంట్ వరీ, వాళ్ళు మర్చిపోయినా నువ్వు చేసిన సత్క్రియలు దేవుడు మర్చిపోడు. యోసేపు జీవితంలో, యోసేపు చెరసాలు ఉన్నప్పుడు కప్ బేరర్, రాజు పక్కన కూర్చొని ఆయన తాగి ఇది మంచిగా ఉంది ఏం లేదు అని ఇస్తాడు. కప్ బేరర్ ఆయనకు చెప్తాడు యోసేపు, ప్లీజ్ హెల్ప్ చేయవని, నీ డ్రీమ్ని నేను ఇంటర్ప్రిట్ చేశాను కదా, మీ కలర్ నేను ఇంటర్ప్రిట్ చేశాను కదా, రేపు రాజు ముందు నా గురించి చెప్పవా అంటాడు. ఈ ఎక్స్పెక్టెడ్ గుడ్, కానీ ఆయన చెప్పాడా మర్చిపోయాడా? మర్చిపోయాడు ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోయినందుకు ఏమైంది తెలుసా? కరెక్ట్ టైంకి ఇంట్రడక్షన్ స్టార్ట్ అయింది. ఆ రోజు చెప్పుంటే మామూలు సిటిజన్ లాగా ఉంటుండే యోసేపు, అవునా? అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్. అప్పుడు ఏమవుతుంది తెలుసా? యూ విల్ నాట్ హ్యావ్ బిటర్నెస్. నాకు థ్యాంక్ యూ చెప్పలేదు, నాకు షాల్వా ఇవ్వలేదు, నాకు దండం వేయలేదు, నా గురించి ఏం మాట్లాడలేదు, నన్ను హెచ్చించలే చర్చిలో, అసలు నాకు ఒక్క వర్డ్ కూడా ఇవ్వలేదు. ఎంత చేసిన నేను, ఏం బ్రదర్ ఎంత చేసిన? నో రికగ్నిషన్, అసలు లేదు, అసలు లేదు. రైట్ దిస్ డౌన్. వెన్ యూ డూ గుడ్ టు పీపుల్ అండ్ దే డోంట్ డూ గుడ్ బ్యాక్ టు యూ, డోంట్ గెట్ బిటర్, గెట్ బెటర్. ఆఫీస్లో ఒక వ్యక్తికి ఉద్యోగం పెట్టించారు మీరే, ఈరోజు వాడు మర్చిపోయాడు మీరెవరో. హలో, నేను బ్రదర్ నవీన్, గుర్తుందా అంటే ఏ నవీన్ అంటాడు. అరే నేను ఉద్యోగం పెట్టించా అంటే బ్రదర్ చెప్పండి, మీరా చెప్పని అంటారు. ఇంకేంటి పని అయిపోగానే బ్లాక్ కూడా చేస్తారు ఇంకా మిమ్మల్ని. దే విల్ డూ దట్. ఇప్పుడు నేను 28 years నుంచి 26 years నుంచి వర్షిప్ లీడ్ చేస్తున్నా. ఎంతోమందిని రేజ్ చేశాను, ఎంతోమంది చూసి పాస్టర్ మీ నుంచే నేను ఐ సా యూ యాజ్ ఇన్స్పిరేషన్ టు ప్లే బేస్ గిటార్ అన్నారు కొందరు. పాస్టర్ ఇక్కడికి రాగానే వర్షిప్ నేర్చుకున్నా, నేను అక్కడ కూర్చునేవాడిని, నన్ను ఇక్కడ తీసుకొచ్చి మీరు వర్షిప్ ఎలా చేయాలో నేర్పించారు. ఈరోజు వెళ్ళి అడిగిన వాళ్ళని, ఒకప్పుడు వెళ్తుండే, వై దే ఫర్గెట్, బట్ గాడ్ విల్ నాట్ ఫర్గెట్. సంబడి షౌట్ ఆమేన్. అందుకే డూ గుడ్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్. వాళ్ళు వచ్చి థ్యాంక్ యూ చెప్పలేదు, వాళ్ళు వచ్చి సారీ చెప్పలేదు, వాళ్ళు వచ్చి ఏమీ చెప్పలేదు, ప్రతి ఆదివారం మేము అషరింగ్ చేస్తాం, మాకు ఎవరు థ్యాంక్ యూ చెప్పరు. గాడ్ విల్ రికగ్నైజ్ అండ్ గాడ్ విల్ బ్లెస్ యూ. somebody shout amen. ఆఫీస్ అందుకే డూ గుడ్. మా అత్తకి ఇంత చేసిన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. గాడ్ విల్ రివార్డ్ యూ. మా కోడలికి ఎంత చేసినా, మా కొడుకుకి ఎంత, మా అల్లుడికి ఎంత చేసినా ఏమో పట్టించుకోరు. మా చెల్లె అసలు ఏమీ లేకుండే, నేను డబ్బులు ఇచ్చి ఇంత పైకి తీసుకొచ్చా, ఈరోజు నేను కష్టాలు ఉంటే మా చెల్లె నన్ను పట్టించుకోవట్లేదు. ఇట్స్ ఓకే. గాడ్ హ్యాస్ వాచ్డ్ యువర్ గుడ్ దట్ యు డిడ్. లాస్ట్ వీక్ చెప్పాను కదండి, ఈస్టర్ రోజు ఏం చెప్పాను? దేవుడు విత్తనానికి ఏమి ఇస్తాడు? ఒక బాడీ ఇస్తాడు. మీరు వేసిన విత్తనానికి దేవుడు మీకు ఆ మంచి ఏమంటారు పంటను దేవుడు దయచేస్తాడు. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్. నేను ఇంత చేస్తున్నా, నా పిల్లలు నన్ను రేపు నాకు ఎంత పెద్ద 5-star ఇంట్లో పెడతారో, పెట్టకపోవచ్చు. యూ డూ గుడ్, డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్, ఓన్లీ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ యువర్ హెవెన్లీ ఫాదర్. అప్పుడు హర్ట్ ఉండదు అప్పుడు. లేకపోతే రోజు హర్ట్ అవుతాం, ప్రతి సండే హర్ట్ అవుతాం, నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. సో నంబర్ 1 ఎక్స్పెక్ట్ వాట్? లైఫ్ అని చెప్పండి. నంబర్ 2 ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయండి, మనుషులు కాదు. మీతో ఎంత అయితే అంత మంచి చేయండి. మీరు మంచిగా చేయగలుగుతారు, ఎందుకంటే మీలో యేసయ్య ఉన్నాడు కాబట్టి. నంబర్ 3 వెరీ ఇంపార్టెంట్. 1 Corinthians chapter 15. ఫస్ట్ ఏమన్నానండి? ఎక్స్పెక్టేషన్ ఉండాలా. ఏం ఎక్స్పెక్ట్ చేయాలా? జీవాన్ని ఎక్స్పెక్ట్ చేయాలా. రెండవది దేవుడి నుంచే మంచి ఎక్స్పెక్ట్ చేయాలా. మంచి లైఫ్ కాదు, మన పని ఏంటి? మంచిగా చేయాలా. డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ పీపుల్ విల్ ఫర్గెట్. వాళ్ళు ఉట్టి బాధ తప్ప ఏమి జ్ఞాపకం పెట్టుకోరు. మనం కూడా అంతే కదా, మంచి అన్నీ మర్చిపోతాం. ఆయన ఎట్లా చెప్పిండు అదే గుర్తుంటుంది మనకు, అన్నీ మర్చిపోతాం. దినం రాత్రి కూర్చొని మన కోసం ప్రార్థన చేశారు వాళ్ళు. వి ఆల్సో ఫర్గెట్. 1 Corinthians 15:58 చదవండి బ్రదర్.
కాగా నా ప్రియ సహోదరులారా ఆ. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఆ. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. Okay. Therefore, my beloved brethren, be steadfast, immovable, always abounding in the work of the Lord, knowing that your labor, అందరూ చెప్పండి labor అని చెప్పండి, is not in vain in the Lord. అంటే దాని అర్థం ఏంటంటే number 3, you are expected to labor, పని చేయడము ఎక్సలెంట్ స్పిరిట్తో పని చేయాలి. ఆమేన్. ఎక్సలెంట్ స్పిరిట్తో పని చేస్తే ఎడారిలో పడేసిన ఆ ఎడారిని మీరు దుబాయ్ లాగా చేసి పెడతారు. ఎక్సలెంట్ బైబిల్లో ఎక్కడ కూడా ఈరోజు నేను ఏం గమనిస్తా అంటే చాలామంది నేను పని చేయను, నాకు కోర్స్ స్టార్ట్ అయింది నేను పని చేయను, నాకు తలనొస్తుంది వస్తుంది నేను అషరింగ్లో ఉండను, నాకు బాగాలేదు నేను ఈ మధ్యనే నేను ఏం చేస్తున్నా అంటే కొత్త ఉద్యోగం వచ్చింది, ఐ కాంట్ సర్వ్ గాడ్ అంటారు. కానీ బైబిల్ ఏముంది తెలుసా? నోయింగ్ దట్ యువర్ లేబర్ ఈజ్ నాట్ ఇన్ వేన్. ఎవ్రీబడి మస్ట్ వర్క్. వినిపిస్తలేదు? ఎవ్రీబడి మస్ట్ నాట్ కమింగ్ టు చర్చ్ అండ్ గోయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ద చర్చ్ ఇస్ ఇంపార్టెంట్. అంతే గిటార్ కొట్టాలనిపిస్తలేదు, సడన్గా గిటార్ కొట్టాలని, సడన్గా పాట పాడాలనిపిస్తలేదు, సడన్గా కాదు. ఇంకో మాట చెప్తా, మీరు ఎవరైతే సేవ చేయరో వాళ్ళతో తిరిగితే మీరు కూడా సేవ చేయరు. సేవ చేసేటప్పుడు వేరే ఫ్రెండ్స్ ఉంటారు, సేవ చేయనప్పుడు వేరే ఫ్రెండ్స్ ఉంటారు. Being very honest. So it says go back, keep the scripture. ఏమని రాయబడి చూద్దాం. Can I have the amplified version quickly? That's why I expect to serve. Amplified. Therefore my brethren beloved, be firm. Say firm అని చెప్పండి. Steadfast, immovable, always abounding in the work of the Lord. Always being superior, excelling అని చెప్పండి. ఎట్లా పని చేయాలంటే ఎక్సలెంట్గా పని చేయాలంట. డూయింగ్ మోర్ దెన్ ఇనఫ్. సే మోర్ దెన్ ఇనఫ్. బ్రదర్ 9 o'clock రండి అంటే 8:30కే వస్తా అక్కడ. స్క్రిప్చరా కాదా? డూయింగ్. ఇది ఇంట్లో ఆఫీస్లో చేస్తారు, చర్చ్లో చేయరు చాలామంది. ఏమని ఉంది? డూయింగ్ మోర్ దెన్, కావాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తా నేను. సర్వ్ ద లార్డ్. నోయింగ్ అండ్ బీయింగ్ continually aware that our labor is in the and is not futile. It is never wasted anta. Never wasted. పని చేయాలని ఉంది. ఎలా పని చేయాలి? ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, చర్చ్లో కానీ. ఒక మాట చెప్తా, a husband must not just be an husband in the bedroom. You are not supposed to be a leader only in your bedroom. You are supposed to be a leader in the kitchen. You are supposed to be a leader in the hall. హలో, వింటున్నారా? ఉన్నారా ఇక్కడ? భర్తలారా మీతోనే చెప్తున్నాను. You are not just supposed to be a leader in the bedroom, in the bed. When you are out of the bed, you tell, this is our family, I am the leader here, this is how it has to go in the house. Come on, amen. So the Bible says ఎక్సలెంట్గా పనిచేయాలంట. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ ఎక్సలెంట్గా. వాట్ ఈస్ దట్ ఎక్సలెంట్ స్పిరిట్? కొలోషియన్స్ చాప్టర్ 3. మాకు కూడా కష్టాలు ఉండే, మాకు కూడా ఇబ్బందులు ఉండే. మా ఇంట్లో అయితే చర్చికే పోవద్దు అంటుండే, కానీ పని మాత్రం ఆపలే నేను సేవ చేయడం దేవునికి. నీకు ఏమొచ్చా అంటే ఏ పని అయినా ఇస్తే చేస్తాను అంటుండే. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఆఫీస్లో కూడా బీ జస్ట్ లైక్ దట్. సో వాట్ పీపుల్ స్లోలీ డూ ఇస్, ఐ డోంట్ వాంట్ టు కమ్. Why? No. I don't want to come. I'm busy now. Melli, they take their hands off. That is wrong idea. You're laboring. Let's go to Colossians. ఎలా ఉంది చూద్దాం. Colossians 3:23. You're expected to work excellently. Colossians 3:23 ఏమని రాయబడింది చూద్దాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా ఇంగ్లీష్లో చూద్దాం. So whatever you do, say whatever I do, do it heartily. హృదయపూర్వకంగా చేయాలంట. As to the Lord, not to men. స్వీపింగ్ చేస్తున్నారు అనుకోండి, దేవుని కొరకే స్వీప్ చేస్తున్నాను, నా యేసయ్య ఇక్కడ ఉన్నాడు కాబట్టి స్వీప్ చేస్తున్నాను. చైర్ లేసేటప్పుడు ఐఎమ్ పుట్టింగ్ దిస్ చైర్స్ ఫర్ మై జీసస్. ఆఫీస్లో పని చేసేటప్పుడు మీ బాస్ అంటాడు ఈ పని చేయంటే, అబ్బా సైతాన్, మా బాస్ అన్బిలీవర్, సైతాన్లో ప్రభువా నీకు పని చేసినట్టే మా బాస్కి నేను పని చేస్తాను ప్రభువా. ఎవరైనా కప్ ఆఫ్ కాఫీ తీసుకురామన్నారు, యు ఆర్ డూయింగ్ ఇట్ టు జీసస్. నా యేసయ్యకి తీసుకెళ్తున్నా, నేను ఇట్లా పట్టుకొని పోను, కాఫీ ఇట్లా పట్టుకొని పోను.
నీట్గా తీసుకెళ్తా. ఐ టేక్ ఇట్ నైస్లీ. కాఫీ పాస్టర్, కాఫీ పాస్టర్. ఏసైకి చేస్తున్నారు, అషరింగ్ చేస్తున్నా నేను. ఏమవుతుంది, ఎప్పుడు పోతే ఏమవుతుంది, ఏం కాదు, నీట్నెస్సే ఉండదు. వై? యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ టు ద లార్డ్. ప్రభుకు చేస్తున్నా నేను. ఆఫీస్లో పని చేస్తున్నాను, 9 to 5 జాబ్ చేయగానే అన్ని టేబుల్ ఇట్లా గలీజ్గా పెట్టి రేపు వచ్చి చూసుకుంటా అనొద్దు. అన్నీ నీట్గా పెట్టి నీ క్యాబిన్ అంతా మంచిగా పెట్టి వెళ్ళాలి. ఎందుకు? యు ఆర్ అన్ ఎక్సలెంట్ మ్యాన్. యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ యువర్ బాస్, యు ఆర్ వర్కింగ్ ఫర్, you are not working for SBI, you are not working for HDFC, you are not working for Wipro, you are working for the అట్లా పని చేయాలా. నేను గవర్నమెంట్ జాబ్, మేము లిగపోతా 10:30కి పోతా, 9 గంటలకు పంచి పెట్టారు, 10:30కి పోదాం, 11కి పోదాం, ఎవరు చూస్తారు? అవసరం లే. నో, యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద, ఇఫ్ యు ఆర్ ఓన్లీ వర్కింగ్ ఫర్ యువర్ బాస్ యూ విల్ గెట్ సాలరీ. బట్ వెన్ యూ వర్క్ ఫర్ ద లార్డ్ మీకు 2 వస్తాయి. శాలరీతో పాటు ఇంకోటి వస్తుంది. చూడాలని ఉందా? వర్స్ 24. ఎక్సలెంట్గా పని చేయడానికి చూడాలా. ఇట్లా కింద పేపర్లు పడ్డాయి, యువర్ ఎక్సలెంట్ పర్సన్. నెక్స్ట్ వర్స్ చూద్దాం. నోయింగ్ దట్ ఫ్రమ్ ద లార్డ్ యూ విల్ రిసీవ్ ద రివార్డ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అని చెప్పండి. స్వాస్థ్యము పొందుకుంటారు. అంటే ఉద్యోగం చేస్తుండగా ఉద్యోగంలో మనస్ఫూర్తిగా పనిచేస్తారు. చాలా మంది పనిచేసి ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. బాస్ ఏమన్నాడు, గలీజాడు బాస్, అవునే అబ్బా. ఆఫీస్లో కూడా అదే కథ. మళ్ళీ వాళ్ళు ఇచ్చే జీతం తీసుకుంటున్నావు, వాళ్ళకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. అదేం ఉద్యోగము? సో బైబిల్ ఏముందంటే ఎక్కడైనా పని చేసేటప్పుడు ఎవరికి పని చేస్తున్నట్టు? మీ బాస్ పిలిచి తుడుమంటే ఎస్ సార్, బాగుందా సార్, ఎప్పుడు నాకే పని చెప్తాడు ఈయన, మా టీఎల్కి ఏం పని లేదు, నాకే పని చెప్తాడు. లేదు, ఐఎమ్ వర్కింగ్ ఫర్ మై లార్డ్. మనిషికి కాదు, దేవుడి బాస్ని పెట్టాడు. కానీ బాస్కి పని చేస్తుంటే ఎవరికి పని చేస్తున్నట్టంట? సో అలా పని చేస్తే ఏముందంటే నోయింగ్ దట్ ఫ్రమ్ ద లార్డ్ యూ విల్ రిసీవ్ రివార్డ్ ఆఫ్, అంటే పని చేస్తే జాగ్రత్తగా గమనించారు, 2 వస్తాయి. ఒకటేమో జీతం వస్తుంది, రెండోదేమో స్వాస్థ్యం వస్తుంది. ఒక చేతిలో జీతం, ఇంకో చేతిలో స్వాస్థ్యం. అందుకే అంటారు కదా, ఏ 2 हाथ से कमा रहा है అంటారు. 2 చేతులతో సంపాదిస్తుంది అంటారు. అంటే ఏంటి తెలుసా? ఇది ఒక చేతితో ఏంటి? శాలరీ, ఇంకో చేతితో ఇన్హెరిటెన్స్. ఎలా పని చేయాలి? ప్రభు కొరకు పని చేయాలి. ఐ వర్క్ ఫర్ ద లార్డ్, ఐ విల్ బి దేర్ ఆన్ టైమ్, ఐ విల్ బి బిఫోర్ టైమ్. ఏం చెప్పిన, కప్ కాఫీ ఇచ్చినా కూడా ఐ గివ్ ఇట్ టు ద లార్డ్. ప్రభుకి ఇస్తున్నా, పాస్టర్కి కాదు, ఇక్కడ అషరింగ్ హెడ్కి కాదు. ఐఎమ్ గివింగ్ ఇట్ టు ద లార్డ్. సమోసాలు ఇచ్చేటప్పుడు ఐఎమ్ గివింగ్ ఇట్ టు జీసస్ విత్ అ స్మైల్. అషరింగ్ చేసేటప్పుడు ఏసయ్య కమ్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్. ప్రభు కొరకు పని చేస్తున్నాం, ప్లీజ్ కమ్ బ్రదర్ విత్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. అది ఎక్సలెంట్. జాగ్రత్తగా, మెనీ పీపుల్ వాంట్ ఎక్సలెంట్ థింగ్స్ బట్ దే డోంట్ వాంట్ టు బి ఎక్సలెంట్ పీపుల్. When you become an excellent person, excellent things will come into your life. That's the right place to say amen. ఎక్సలెంట్ ఉంటే చర్చ్లోనే కాదు, మీ ఆఫీస్లో కూడా ఎక్సలెంట్ ఉండాలా. మీరు పని చేస్తే నేను మా బాస్ లాగా, ఈ అన్నలాగా నేను కూడా పని చేయాలా. దట్స్ హౌ యూ షుడ్ వర్క్. ఎవరిది విన్నా నేను, బైబిల్లో ఏముంది, దేవుని కొరకు పని చేయాలా. ఎవరిని పట్టించుకోను నేను, మా బాస్ని పట్టించుకోను, మా లీడర్ని పట్టించుకోను, మా పాస్టర్ని పట్టించుకోను. ఐ డోంట్ కేర్ ఎనీబడి, ఓన్లీ జీసస్. దట్ ఈస్ కాల్డ్ రెబెలియన్. మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉంటారు కాలేజ్లో, యు ఆర్ వర్కింగ్ దేర్, ఈ విల్ టెల్ యూ ఈ టైంకి ఈ పోర్షన్ అయిపోవాలి. ఎస్ సార్, అయిపోతుంది. వండర్ఫుల్. మీకు అలాంటి వారు పనిచేసే వాళ్ళు కావాలా? నాకేం లేదు సార్, మీకు తెలియదు, మాకు చాలా టైం అవసరం, ఇట్లా చెప్పేవాళ్ళు అవసరమా? ఎస్ అనే వాళ్ళు ఇష్టమా మీకు, లేకపోతే నేను చెయ్యను అనే వాళ్ళు ఇష్టమా? ఎస్ అని పని చేయాలా. అప్పుడు ఏమొస్తుంది తెలుసా? దేవుడు జీతంతో పాటు ఏమొస్తుంది మనకి? స్వాస్థ్యం. డోంట్ వర్క్ ఫర్ సాలరీ, వర్క్ ఫర్ ఇన్హెరిటెన్స్. అంటే యు వర్క్ ఫర్ గాడ్. ఎక్కడైనా అప్పుడు ఏమవుతుందంటే, ఏ దేశంలో మిమ్మల్ని పడేసినా ఎక్సలెంట్ స్పిరిట్ ఉంది కాబట్టి పైకి వస్తారు లైఫ్లో. ఎక్సలెంట్. దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్ us. ఇట్లా ఏమైనా చెత్త కనిపిస్తే క్లీన్, బాత్రూమ్ వెళ్తారు, ఫ్లష్ చేయరు, అట్లా చేసి. వై? యు ఆర్ అన్ ఎక్సలెంట్ పర్సన్. సమోసా తిని ఇట్లా టిష్యూ తీసి, యూఆర్ నాట్ ఎక్సలెంట్. డస్ట్బిన్ ఉంది అక్కడ. నో, ఈ రోజు నుంచి అమ్మాయి అన్ ఎక్సలెంట్ పర్సన్, నాకు ఎక్సలెంట్ థింగ్స్ కావాలంటారు.
ఎక్సలెంట్ కార్ కావాలా, ఎక్సలెంట్ కార్ వస్తుంది కానీ నువ్వు ఎక్సలెంట్ లేకపోతే ఆ ఎక్సలెంట్ కార్ కూడా చెత్త కార్ అయిపోతుంది. వర్క్ ఫర్ గాడ్. నేను పని చెయ్యను, నీ ఇష్టం, స్వాస్థ్యమే రాదు. ఐ విల్ సర్వ్ గాడ్. ఐఎమ్ వాట్ ఎవర్. స్పీకర్స్ ఉన్నాయి, ఈ స్పీకర్ నేను నీట్గా పెట్టుకుంటా. ఎవరు చెప్పే అవసరం లేదు. ఊకే చెప్తున్నామంటే మీకు ఎక్సలెంట్ స్పిరిట్ లేదు. యు ఆర్ నాట్ అ లీడర్. అ లీడర్ డస్ నాట్ హ్యావ్ టు బి టోల్డ్ 100 times. The leader is self-motivating. I have to be there early. I have to be there to pray. ఎవరు ప్రేయర్ చేసినా ప్రేయర్ చేయకపోయినా I want to be praying. పాస్టర్ వస్తున్నా ప్రేయర్ చేద్దాం, లేకపోతే లేదు. నో, I am serving it to the Lord. నాకు ఈ పని ఇచ్చారు, 9:40కి రామన్నారు. I'll be there at 9:30. 9:30 to 9:40 I will be praying in the church. Oh Prabhu, even as my pastor stands here and preaches, ఎవరైతే ఇక్కడ నిలబడి వాక్య ప్రకటిస్తున్నారో, ప్రభు అభిషేకమును గాక in Jesus name. Oh Rabba Shakerelaba, you are going praying. కూర్చుందాంలే అక్కడ, సెల్ఫీలు తీసుకుందాం రెండు, తర్వాత పాస్టర్ వచ్చినప్పుడు. నో, యు ఎక్సలెంట్ స్పిరిట్. గవర్నమెంట్ కదా లేటు పోయినా సైన్ చేసేద్దామే సార్. నో, దట్స్ నాట్ ఎక్సలెంట్ స్పిరిట్. ఐఎమ్ ఎన్కరేజింగ్. దేవుని బిడ్డారా జాగ్రత్తగా వినండి. ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎక్స్పెక్ట్ లైఫ్ అని చెప్పండి ఒకసారి. లైఫ్ అని చెప్పండి. నైఫ్ కాదు, లైఫ్. నంబర్ 2 ఈజ్ ఎక్స్పెక్ట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. ఇంత పరిచర్య చేసినా దేవుని కొరకు, దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేయ మంచిది. 3వది ఎక్స్పెక్ట్ టు లేబర్. పని చేయాలని ఉందని చెప్పాలా. వారంలో 2 గంటలే చర్చిలో ఉంటాను నేను. ఈ 2 గంటలు కూడా నేను పని చేయకపోతే ఎలా? నేను హర్ట్ అయినా. ఎక్కడైనా అవుతావు హర్ట్, ఎక్కడైనా అవుతావు. హర్ట్ లేకుండానే ఉండవు. విల్ బి హర్ట్ ఎవ్రీవేర్. రేపు ఆఫీస్లో హర్ట్ అవుతావు, అప్పుడు ఉద్యోగం వదిలేస్తావా రేపు? నో, యూ విల్ బీ హర్ట్. ఐ విల్ బీ హర్ట్. ఇంట్లో హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, బయట హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే అంటున్నాను, మనుషులు మర్చిపోతారు మీరు చేసిన మంచివి. బ్యాడే గుర్తుపెట్టుకోండి. మనం అందరం అంతే. కానీ ఈ రోజు నుంచి వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా ఆయన నుంచి ఆశిద్దాం. హీ విల్ బ్లెస్ యూ. బట్ ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఏ పని చేసినా, చర్చ్లోనే కానివ్వండి, ఆఫీస్లోనే కానివ్వండి, డ్రైవింగే కానివ్వండి, ర్యాపిడోనే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎక్సలెంట్గా పని చేయడానికి చూడాలి. ఫ్యూర్ ఇన్ ర్యాపిడో వెళ్ళి బెల్లిగొట్టు ఇట్లా కాదు. గుడ్ మార్నింగ్ సార్, మీ పేరు సందీప్? ఎస్ సార్. ఈ విల్ సే 5 కన్నా ఎక్కువ రేటింగ్ ఉంటే అది ఇస్తాడు మనకి. సందీపా మంచిగా ఉండదు. ఐమ్ టెలింగ్ వాట్ ఎవర్ యూ డూ, యూఆర్ డూయింగ్ ఇట్ టు ద. అది గుర్తుపెట్టుకోండి. నేను చర్చ్ లివింగ్ వే సంఘానికి చేస్తున్నా, ఒకటే సర్వీస్ వస్తా, ఒకటే సర్వీస్ పని చేస్తా, నా ఇష్టం. దట్ ఈస్ నాట్ ద యాటిట్యూడ్. మీ లీడర్ అంటాడు సాయంత్రం వేస్తా, ఆశ్చర్యం, సాయంత్రం కళ్ళు తిరుగుతున్నాయి, మరి మతి మరుపు నాకు రాత్రి రేచీకటి. ఐమ్ టెలింగ్ యూ దట్ ఈస్ నాట్ రైట్. When you can work night shift in your office, why can't you serve in the night shift, evening service in the church? Pastor, I want to serve. Pastor, I want to serve. I want to serve. Please listen to me very carefully. Serving God is the best thing you can do in your life, because that is what you are doing selflessly. Baita udyogam dabbu kosam, but what you do in the church, you are doing it for the Lord. So I want to encourage all those who don't want to work for the Lord. I encourage you, start serving God. Maybe you need more prayer because you are hurt somewhere. Nothing more than that. It happened with me as well. But it never stopped me from serving God. It should never stop us from serving God. Hurt ainana? Okay. But I will not stop serving God. ఆఫీస్లో ఎంతమంది హర్ట్ అయినరు? చేతులు ఎత్తురు ఆనెస్ట్గా. ఆఫీస్లో మానేసినరా? వై? ఇంట్లో ఉండదు. దేవుని దగ్గరికి రాగానే యూ షుడ్ సర్వ్ గాడ్ బెటర్ హియర్. గాడ్ విల్ గివ్ యూ శాలరీ అండ్ స్వాస్థ్యం ఇస్తాడు. ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్. పొద్దున్న లేవగానే దేవుడు మంచి చేస్తాడు నా జీవితంలో. ఆమేన్. సంథింగ్ గుడ్ షాల్ హ్యాపెన్ ఇన్ మై. రోజు మనం భయపడతా ఉంటాం. యోబు గ్రంథంలో యోబు ఒక మాట అంటాడు, నేను ఏమైతే భయపడుతున్నో అది నా జీవితంలో. సో డోంట్ ఫియర్.
లివ్ హ్యాపీలీ, ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేయండి, బయటికి వెళ్ళేటప్పుడు దేవుడు ఒక మంచి కార్యం చేయను కాక మీ జీవితంలో. ఆమేన్. ఎప్పుడు ప్రభువా 2 వీలర్ మీద వచ్చాను, 4 వీలర్తో ఇంటికి వెళ్ళను గాక. ప్రభువా క్యాబ్లో వచ్చాను, సొంత కార్లు వెళ్ళను గాక. చర్చలే కాకపోవచ్చు, బయట ఎవరో వెయిట్ చేస్తూ ఉంటారు. రాత్రి కళలో దేవుడు మిమ్మల్ని పెట్టుంటాడు. అలాని ఇట్లా తిరిగితే మీ ముఖం కనిపిస్తుంది, ఇట్లా తిరిగితే మీ ముఖం పంపిస్తుంది. ఏందంటాడు ఆయనకు 10 కార్లు ఉంటాయి. ఏంది ప్రభు అంటే, రేపు LWCకి వెళ్ళు. LWC అదేంటి? లివింగ్ వే సంఘం. ఒక వ్యక్తి ఉంటాడు, హీరో హోండా ఎక్కి నడిపిస్తూ ఉంటాడు, బ్లూ కలర్. ఆయనకు చెప్పు, హీరో హోండా తీసుకొని నీ ఆటోమేటిక్ BMW కార్ ఇచ్చి ఆ హోండా తెచ్చేసుకోను అంటారు. హీరో హోండా. మీరు ఆమెను కూడా అంటలేరు, ఎక్స్పెక్టేషన్ లేదు మీకు. ఆయన వస్తాడు, వెతుక్కుంటూ వస్తాడు, లివింగ్ వే. దేవుడు ఆయనకి 9:30కి ఉండమంటాడు పొద్దున. ఆ రోజు మీరు 10:30కి వస్తారు. అప్పుడు వేరైనా తీసుకుని వెళ్ళిపోతాడు. 9:30కి రాగానే వెయిట్ చేస్తా ఉంటాడు. బ్లూ కరెక్ట్ బ్రదర్, మీ పేరు ఏంటంటే, నా పేరు సో అండ్ సో. రాత్రి కళల్లో వచ్చారు. ఏం చేశాను బ్రదర్ అంటే, నేను కళల్లో వచ్చారు, దేవుడిది ఇవ్వమన్నారు, తీసుకోను. అప్పుడు లోపలికి వచ్చి టెస్ట్ మనీ చెప్తారు. We don't expect like that. Encourage. Raise up your expectation, because God is a good God. Amen. Let's just close our eyes and bow down our heads.